హలో వెల్కమ్ టు అను వ్యూస్. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ ఇంత ఎమోషనల్ గా అసలు ఎవరైనా ఈ రోజు షోని చూసి ఏడవకుండా టీవీ ఆఫ్ చేశారా? ఎమోషనల్ అవ్వకుండా షో బంద్ చేశారా? అసలు గెలిచినందుకు ఏడ్చారా, ఓడినందుకు ఏడ్చారా? ఎవరిని చూసి ఏడ్చారు? నేనైతే ఇద్దరిని చూసి ఏడ్చా. మీరెవరిని చూసి ఏడ్చారు? కామెంట్ చేసి చెప్పండి. అసలు రోహిణి అసలు ఏం మాటలు చెప్పాయి, ఎంత పొగడాలి, అసలు మాట్లాడడానికి పొగడానికి మాటలే రావట్లేదు అన్నట్టుగా ఆడింది. ఇది కదా ఒక్క ఆటతో అంతమంది నోర్లు మూయించిందంటే అసలు మామూలు విషయం కాదు. సో దీని గురించి నాకేమనిపించిందో నేను చెప్తాను, మీకేమనిపించిందో వీడియో అంటున్న తర్వాత మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో అంతా నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు ఏ మాట అబ్బా, వీడియోలోకి వెళ్తే ఏ మాట, ఆటోతో స్టార్ట్ అయ్యి కొండతో ముగిసిన ఆటలో ప్రతి దగ్గర కూడా రోహిణి ఆడిన విధానం హ్యాట్స్ ఆఫ్. రోహిణి ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. ఆటోలో మొత్తం ముగ్గురు కలిపి ఫస్ట్ టేస్టీ తేజ తోసేశారు, అవునా? సో ఇక్కడే యష్మికి బ్రెయిన్ లేదనిపించేసింది. రష్మి వీళ్ళతో కలిసే బదులు టేస్టీ తేజ వాళ్ళతో కలిసి యష్మి, రోహిణి, టేస్టీ తేజ కలిసి వీళ్ళని తోసేస్తుంటే, ముందు విష్ణుప్రియని తోసేస్తుంటే వాళ్ళు కొంచెం వీక్ అవును. ఆ తర్వాత అంటే తనేమనుకుంది అంటే వీళ్ళ తింతో కలిస్తే వాళ్ళందరూ కలిసి తిన్న దోసేస్తారేమో అనుకుంది. సో వీళ్ళతో కలిస్తే ఫ్రెండ్స్ కదా కలిసి ఉంటారు అనుకుంటే ఫ్రెండ్స్ కలిపి తిన్న దోసేశారు, తనని తోసేశారు. ముందు టేస్టీ తేజని తోసేశారు, తర్వాత రోహిణిని తోసేశారు. గ్రూప్ గేమ్ అని చెప్పేసి వచ్చేసింది బయటికి. ఆ తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ కలిపి యష్మిని తోసేశారు. ఇది నిజంగా లిటరల్లీ అసలు పద్ధతిగానే జరగలేదు. నిజం చెప్పాలంటే గ్రూప్ గేమ్ లాగే జరిగింది. ఇక్కడ ముందు విష్ణుప్రియని తీశాడు. పృథ్వీ వాళ్ళు కూడా టీషర్ట్స్ మాట్లాడుకున్నప్పుడు, టీషర్ట్స్ చెప్పుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇద్దామని అనుకున్నప్పుడు పృథ్వీ విష్ణుప్రియతో ఎలా చేతులు కలిపాడు? అసలు అర్థమే కాలేదు. సో పృథ్వీ విష్ణుప్రియ కలిపి యష్మిని దోసేశారు. సో అక్కడ మొదలైన రచ్చ అసలు కొండ బద్దలు కొట్టే వరకు క్లోజ్ అవ్వలేదు కదా. చూడండి, ఇక్కడ ఏ మాటలైతే విష్ణుప్రియ అనిందో ఆ మాటలన్నీ విష్ణుప్రియకి రివర్స్ లో తగిలే. ఇప్పుడే కాదు, ఈ వీక్ అంతా కూడా విష్ణుప్రియ ఇలాగే మాట్లాడింది. ఎంత రూడ్ గా బిహేవ్ చేస్తుంది అంటే ఆ రోజు మన యష్మితో మాట్లాడే విధానంలో కూడా విష్ణుప్రియదే తప్పు. సో ఈ రోజు రోహిణి ఏమనింది ఒకసారి మీరు చూసే ఉంటారు. నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నా. రోహిణి ఏమనింది? వాళ్ళు ఆడర్రా, వాళ్ళు ఒకరి కోసం ఆడుకుంటారు, కాంప్రమైజ్ అయిపోతాం, ఇంకేముంది దిగేది మీద దిగే అంది. సో విష్ణుప్రియ ఎప్పుడు అదే చేస్తుంది. ఒకవేళ రోహిణి అక్కడ డైలాగ్ అనకపోతే నాకు 40 పాయింట్స్ చాలు, నా ఇష్టం అని చెప్పి దిగేస్తున్నాం. రోహిణి అక్కడ అలా అనింది కాబట్టే విష్ణుప్రియ రెచ్చిపోయింది. రోహిణి చిన్న జస్ట్ ఏముందిరా దిగే అన్న మాట అనింది కాబట్టి అక్కడ నువ్వు ఓడిపోతే చూడలేకపోతున్నావు అంది. రోహిణి ఓడిపోయి చాలాసేపు అయింది. సో ఇప్పుడు చూడలేకపోవడానికి ఏముంది? రోహిణి తర్వాత యష్మి వచ్చింది. యష్మి కదా ఇష్యూ స్టార్ట్ చేసింది. సో ఇలా ఎదుటి మనిషిని విష్ణుప్రియకి ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంది. అక్కడ ఆ రోజు ప్రతి విషయంలో కూడా సోనియా గారిని అన్నది, ఎవరిని ప్రేరణతో అన్నప్పుడు ప్రేరణ అనింది. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, నువ్వు జీరోగా ఆడావు, నువ్వు జీరో అని చెప్పేసి ఇన్ని మాటలు అన్నది. అలా అని రోహిణి ఏం ఊరుకోలేదు. రోహిణి కూడా గట్టిగా నిచ్చిపడేసింది లేండి. అక్కడ రోహిణి కూడా నువ్వెందుకు ఎన్నాళ్ళు ఎలా ఉన్నావు, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది, ఎన్నాళ్ళు సెషన్ నీ ఆట వల్ల లేవు, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది, నువ్వే కదా నాకు చెప్పావు అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట. దీనికన్నా ముందు లింక్ ఏంటంటే వీళ్ళు ఎవరంటే ఫస్ట్ ఏంటంటే ఎవరు విష్ణుప్రియ రోహిణితో చెప్పిందంట. సో ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పేసి. నిఖిల్కి ట్రై చేశాను నేను ఎందుకనంటే వీళ్ళు బయట ఒక షో చేశారు. నిఖిల్, యష్మి, ఇంకా ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు, రీతు సింగ్ సంథింగ్ ఎవరు, వీళ్ళందరూ కలిపి ఒక షో చేశారు. సో అందులోని వీళ్ళు విష్ణుప్రియ వాళ్ళందరూ కూడా నిఖిల్ క్యారెక్టర్ కి దానికి కొంచెం ఫ్లడ్ చేస్తున్నట్టుగా అక్కడ వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. సో దాన్ని షోలోకి వచ్చి కూడా కంటిన్యూ చేస్తే నిఖిల్ ఏంటి అప్పుడు సోనియాతో క్లోజ్ అయ్యారు కదా. దాని తర్వాత విష్ణుప్రియ ఎలా వచ్చింది? ఈ మాట రోహిణితో అనింది ఖచ్చితంగా. ఎందుకంటే రోహిణి అన్నప్పుడు విష్ణుప్రియ దాన్ని కట్ చేయలేదు. నేను ఎక్కడ అన్నాను, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని అనలేదు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నావు అని చెప్పి టాపిక్ ని డీవియేట్ చేయడానికి మాట్లాడింది. సో అది రోహిణి. ఎప్పుడైతే రోహిణి నీ క్యారెక్టర్ ఇదే నాకు తెలుస్తూనే ఉంది, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నాకు నేను ఆడుకుంటుంటే నేను పృథ్వీతో గురించి ఆడుతున్నాను అని అంటదేంటి? అవును, నువ్వు 100% పృథ్వీ గురించి ఆడుతున్నాను, పృథ్వీ నా ఫస్ట్ ప్రయారిటీ అని 100 సార్లు చెప్పావు. రోహిణి నువ్వు నాకు ఎందుకు ఉడత సాయం చేసావు, అదేదో పృథ్వీకే చేయొచ్చు కదా, సగం పనులు ఎందుకు చేయడం అంటే ఆ రోజు ఓపెన్ గా పబ్లిక్ గా నిల్చొనే చెప్పింది కదా. నేను ఎవరు ఏమనుకున్నా సరే పృథ్వీయే నా ఫస్ట్ ప్రయారిటీ, ఆ పృథ్వీకి మించి ఇంకెవరికి చేయనంది. సో అదే విషయం ఈ రోజు రోహిణి అంటే విష్ణుప్రియకి ఎందుకు అంత పౌరుషం వచ్చింది? సో తనన్నమాట తనకనింది కదా. సో దాని గురించి క్యారెక్టర్, నువ్వు జీరో, నువ్వేం ఆడవు, నీకు ఆటే రాదు, ఇన్ని మాటలు అనింది. ఆట ఆడకుండానే ఉన్నావు.
సో రోహిణి అందుకోసం అని చెప్పేసి తను గట్టిగా నంది ఫస్ట్ నిఖిల్కి ట్రై చేస్తావు, తర్వాత పృథ్వీకి ట్రై చేసి నువ్వు అనేది కదా, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు హౌస్ లో ఉన్నావు, నీ ఆట వల్ల ఉండలేదు. సో అని చెప్పేసి ఆమె గట్టిగిచ్చింది. తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ టాస్క్ లో కూడా విష్ణుప్రియ చేసిన పద్ధతి అస్సలు బాగాలేదంటే అస్సలు బాగాలేదు. సో వీళ్ళు గ్లాసులు పట్టుకుని మనం చూసాం కదా, గ్లాసులు పట్టుకొని గ్లాసులతో వాటర్ నింపుకొని ఒక ప్యాడ్ మీద పెట్టుకొని సో అందులోంచి తీసుకుంటూ ఆ గ్రిల్స్ తగలకుండా తీసుకుంటూ వచ్చి పోయాలి. అప్పటికే ఫస్ట్ ఎవరు రోహిణి వేస్తూనే వచ్చింది, రోహిణి వస్తుంది. తర్వాత మన టేస్ట్ తేజ వేశాడు, మధ్యలో టేస్ట్ తేజ డ్రాప్ అయ్యాడు. తర్వాత ఎవరు తను వేస్తున్నాడు, ఆ అబ్బాయి కూడా వేశాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియదిని యష్మిది తక్కువ ఉంది, పృథ్వీ వేశాడు, పృథ్వీది తక్కువ ఉంది. ఆఖరికి వేసుకుంటూ వెళ్ళిపోతున్న టైంకి ఇంకా గ్లాసెస్ అయిపోయి వీళ్ళు వెళ్ళే టైంకి అప్పటికే యష్మి తక్కువ ఉంది, అమ్మాయి ఎవరిది విష్ణుప్రియది కూడా తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేసింది, యష్మి కూడా వేస్తున్నప్పుడు యష్మికి ఇంకా ఉన్న గ్లాసుల్ని విష్ణు తోసేసింది. విష్ణు తనవి తోసేసి ఎవరివి టేస్ట్ తేజ కూడా తోసేసింది. ఎందుకని అంటే వీళ్ళు అంటారు పృథ్వీ హైయెస్ట్ రావడం కోసం అని చెప్పేసి మా అందరినీ తోసేసింది. సో అని చెప్పేసి యాక్చువల్లీ అక్కడ అంత లీస్ట్ గా ఉన్నప్పుడు అమ్మాయికి ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ మెగా చీఫ్ అయింది. ఇప్పుడు ఇందులో వేసినా సరే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ అలా చెప్పింది కానీ నాకు కూడా అలాగే అనిపించింది, కావాలనే తోసేసింది. సో ఏవేదో ఒక విధంగా కావాలనే తోసేసింది అని చెప్పేసి అలా అర్థమైంది నాకు. ఇప్పుడు తను గొడవలు పెట్టుకునేది కూడా ఎక్కడైతే పృథ్వీ బయటకు వెళ్ళిపోతారో టెన్షన్ తోనే మొన్న యష్మితో గొడవ పెట్టుకున్న విధానం, యష్మి నామినేషన్ ఉంది కాబట్టి యష్మిని ఆ సీన్ పెద్ద చేసి యష్మి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేద్దామని చూసింది. ఈ రోజు రోహిణి నామినేషన్ లో లేకపోయినప్పటికీ కూడా ఇష్యూ పెద్ద చేసి ఒక సింపతి వర్కౌట్ చేసుకోవడం సంథింగ్ ఏదో సీన్ చేద్దామని చెప్పేసి మీరు ఏం ఆడలేకుండా ఇలాగ ఉన్నావు అని చెప్పేసి క్రియేట్ చేసింది. ఎందుకంటే అక్కడ పృథ్వీకి నెగిటివ్ అవుతుంది, పృథ్వీ గురించి మాట్లాడుతుందని విష్ణుప్రియకి తెలుసు. సో అందుకని పృథ్వీకి ఎక్కడ నెగిటివ్ అయిపోతుందేమో అని చెప్పేసి అంత ఇష్యూ క్రియేట్ చేసింది ఇక్కడ ఈ రోజు రోహిణి దగ్గర కూడా. సో విష్ణుప్రియ ఇక్కడ పాయింట్స్ రేట్ చేసి గొడవ ఆడడానికి కూడా కారణం పృథ్వీ వెళ్ళిపోతాడేమో టెన్షన్ తోనే గొడవ ఆడుతుంది అందరితోని. సో అది ఎక్కడైతే రివర్స్ బ్యాక్ అయిపోయి అది పృథ్వీ మీద పడిపోద్దేమో అని భయం. సో అది అయితే మొత్తానికి ఆఖరికి ఆ రౌండ్ లో వాటర్ రేసింగ్ క్లాస్ లో చూసాం కదా, ఫస్ట్ రోహిణి వచ్చింది. చూసారు ఎంత బాగా ఆడిందంటే, ఇది కదా మెగా చీఫ్ టాస్క్ అంటే, లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ అంటే ఇలానే ఉండాలన్నట్టుగా ఆడింది. సో అక్కడ ఫస్ట్ రోహిణి వచ్చింది, తర్వాత పృథ్వీ వచ్చాడు, తర్వాత టేస్ట్ తేజ్ వచ్చాడు, లాస్ట్ వచ్చిన ఇద్దరిని తీసేశారు. సో అయిపోయింది. అక్కడున్న ముగ్గురికి కుండల్లోని ఇసుక పోయాలి కదా, అబ్జర్వ్ చేశారు కదా మీరు, ఇక్కడ కూడా లిటిల్ బిట్ గా అంటే కొంచెం గ్రూప్ గేమ్ లాగే అయ్యింది. యష్మి సంచాలకుని పెట్టారు. యష్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఫౌల్ గేమ్ ఆడే సంచాలక కిందగానే ప్రూవ్ చేసుకుంది. లాస్ట్ సంచాలకులో కూడా అదే ప్రూవ్ చేసుకుంది. సో ఇక్కడ ఏం చేశారు, ఒక్కొక్కరు వెళ్ళి ఎవరైతే వాళ్ళు మెగా చీఫ్ వద్దనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో 2 scoops ఆఫ్ శాండ్ వేయాలి. సో అలా వేసినప్పుడు ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళకి వేయాలి. సో అలా వేస్తున్నప్పుడు ఫస్ట్ తేజకి వేశారు, తర్వాత నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి ఏం చేసింది, ఒక స్కూప్ తేజ దాంట్లో ఒక స్కూప్ పృథ్వీ దాంట్లో వేసింది. సో అప్పటికి వేసేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, యాజ్ ఏ సంచాలక అక్కడ అలా చేయకూడదు. యాక్చువల్ గా ఆ స్కూప్ ఫస్ట్ నుంచి కూడా పృథ్వీ మీద ప్రెజర్ పడుతూనే వచ్చింది, ఒక స్కూప్ ఇసుక. అప్పటికి రోహిణికి సగం వరకు కూడా చాలా సేపటి వరకు రోహిణిది ఖాళీ కుండగానే ఉంది, ఎవరు వేయలేదు. తర్వాత ఒకరు వేశారు, తర్వాత కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. అప్పటికి వీళ్ళిద్దరికి చాలా వేశారు. ఆ విధంగా చూసుకుంటే పృథ్వీ మీద ప్రెజర్ చాలా పడింది. చాలా సేపటి నుంచి కూడా దాన్ని అలా మోస్తూనే ఉన్నాడు. సో ఈ ప్రేరణ వచ్చి అక్కడ స్కూప్ ఇక్కడ స్కూప్ వేసుకోరికి రూల్స్ బుక్ లో అది లేదు. సో ఇద్దరికి ఒక స్కూప్ వేయాలనేసరికి మళ్ళీ మిగతా వాళ్ళని వచ్చి బ్యాలెన్స్ చేసుకోవాలన్న టైం కాంబినేషన్ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోమని నేను ఎందుకు చేసుకోవాలన్నాడు. సో తర్వాత బ్యాలెన్స్ అయింది, ఎప్పటికో బ్యాలెన్స్ అయింది. అప్పటికే ఒక స్కూప్ ఎక్స్ట్రా ఉంది, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఎప్పటికో టేస్ట్ తేజ ఇంకా బ్యాలెన్స్ మిస్ తప్పిపోయాడు కదా, తను పడిపోయాడు. తను ఎప్పటి నుంచి బ్యాలెన్స్ తప్పిపోతూనే ఉంది. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే పృథ్వీకి బ్యాక్ పెయిన్ ఉంది ఒకటి, ఇంకొకటి తను ఎప్పటి నుంచో అంత బరువు రోహిణి కన్నా చాలా బరువు చాలా సేపటి నుంచి మోస్తున్నాడు. నిజం చెప్పాలంటే నార్మల్ గా పృథ్వీ క్యాపబిలిటీ ప్రకారం చూసుకుంటే ఈ టాస్క్ పృథ్వీ గెలవాల్సిందే. ఒరిజినల్ గా పడుండి పృథ్వీకి ఒకేలాగా ఇసుక పడుండుంటే పృథ్వీ ఖచ్చితంగా గెలిచేవాడు. కానీ రోహిణికి అదొకటి తగ్గింది. ఇంకొకటి సో అది పక్కన పెట్టేస్తే రోహిణి విషయంలో చూసుకుంటే ఇరిగిపోయిన కాలుతో దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అసలు మామూలు విషయమే కాదు. అది కాలీకుండా గట్టికుండా బరువుకుండా ఏ కుండా అయినా సరే కాలు కదలకుండా ఉంచి దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. అది చిన్న విషయం అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేము. అక్కడ పృథ్వీ తన బరువు పడి అంటే తన కాలు బాగున్నా సరే తనకన్నా రోహిణి కన్నా ఎక్కువ బరువు పెట్టుకుంటూ మోసుకుంటూ అలా కదలకుండా ఉండిపోయాడు. ఈ అమ్మాయి
తన కాలు ఇరిగిపోయి కూడా అలా చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలా బెల్ల మోగ్గాని పృథ్వీ ఇంకా లాస్ట్ ఇంక మూమెంట్, జస్ట్ 1 మూమెంట్ లో వదిలేశాడు, ఇంక తట్టుకోలేక వదిలేశాడు. ఆ మూమెంట్ లో రోహిణి పడేసి ఏడ్చింది, నేను జీరోను కాదు, ఐఎమ్ నాట్ జీరో అని చెప్పి ఏడ్చిన విధానానికి అసలు మీలో ఎవరైనా ఎమోషనల్ అవ్వకుండా ఉన్నారా? ఎవరైనా ఎమోషనల్ అవ్వకుండా ఉన్నారా? అక్కడ పృథ్వీ ఓడిపోయినని ఏడ్చినప్పుడు పృథ్వీని చూసి మీలో ఎవరికైనా బాధ కలగకుండా ఉందా? అసలు ఇది కదా అంటే, ఒక గంట సంతోషం, ఒక గంట బాధ అన్నట్టుగా ఉంది ఈ రోజు ఎపిసోడ్. వా అనిపించింది. ఇది లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ అంటే ఎంత ఎమోషనల్ గా ఉంటుందా, ఎంత ట్రూగా ఉంటుందా అని చెప్పి విష్ణుప్రియ వచ్చి తర్వాత క్లాప్స్ కొట్టి తర్వాత లైవ్ లో కూడా అంటే తర్వాత ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పి, ఒకవేళ ఇన్ కేసు అక్కడ రోహిణి ఓడిపోయి ఉండుంటే యాజ్ ఇట్ ఈజ్ గా పృథ్వీ గెలిచుండుంటే సీన్ ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఈ యష్మి కూడా సంచాలక కింద ఏం చేసిందంటే ప్రేరణను మళ్ళీ మూడోసారి పిలవాలి. పిలిస్తే ప్రేరణ ఎవరికి వేస్తుంది? పృథ్వీకి వేస్తుంది. ప్రేరణ పృథ్వీకి వేస్తుంది, తనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రేరణ పిలలేదు. అవినాష్ ఒక్కనే పిలిచింది, ఎందుకంటే పృథ్వీ మీద బరువు పడిపోకుండా ఉండడం కోసం. అసలు ఒక విధంగా చెప్పాలంటే ప్రేరణ అప్పుడు మిస్టేక్ చేసింది కాబట్టి ప్రేరణ కంట్రోల్ చేసిందేమో, కానీ ఎప్పుడు అలా ఫౌల్ గేమే కాబట్టి ఆ ఫౌల్ గేమ్ లాగా ఆ గ్రూప్ గేమ్ లాగా కనబడింది, తను కంట్రోల్ చేసింది. ఆ విధంగా కంట్రోల్ చేసి ఉంటుంది, ఇంకా ఎక్కువ బరువు పడిపోద్ది పృథ్వీ మీద, ఆల్రెడీ ఒక స్కూప్ ఎక్స్ట్రా అయింది కదా అన్నట్టుగా ప్రేరణను కంట్రోల్ చేసింది. సో ఇదే అండి జరిగింది ఓవరాల్ గా. అసలు లాస్ట్ మెగా చీఫ్ రోహిణి నిజంగా ప్రౌడ్ మూమెంట్. అసలు నామినేషన్స్ లో లేని అమ్మాయి, ఎప్పుడైతే నామినేషన్స్ కు అప్పుడు వెళ్ళిపోతుందని ఎదురు చూసిన అమ్మాయి, అందరు హౌస్ అందరూ ఎదురు చూసిన అమ్మాయి, ఏ పర్సన్ అయితే ఏ పృథ్వీతో అయితే డే 1 నుంచి గొడవ పెట్టుకుందో అదే పృథ్వీ మీద ద లాస్ట్ మెగా చీఫ్ గెలిచిన అమ్మాయి, ద లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ గెలిచి లాస్ట్ మెగా చీఫ్ అయిన అమ్మాయి. ఇంకా ఏ పృథ్వీ అయితే ప్రతి నామినేషన్స్ లో రోహిణిని దించాలి, రోహిణి నామినేషన్ లోకి రావాలి, రోహిణి నామినేషన్ లోకి వచ్చిన రోజే వెళ్ళిపోతుంది అని ఎదురు చూసిన పృథ్వీ ద్వారానే పృథ్వీనే తన చేతులతో ఓడించిన ద లాస్ట్ మెగా చీఫ్ రోహిణి కథ నిజంగా నా భూతో నా భవిష్యత్తులా ఉంది. ఎందుకంటే 8 వీక్స్ నామినేషన్స్ లేకుండా మెగా చీఫ్ అయ్యి ఈ వీక్ నామినేషన్ లేదు, నెక్స్ట్ వీక్ కూడా తను గట్టెక్కేసింది. అంటే ఇప్పుడు 13th వీక్ తన నామినేషన్స్ లో ఉండదు, డైరెక్ట్ గా టికెట్ ఫినాల్ వస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ టికెట్ ఫినాల్ రాకపోయినా సరే తన 14th వీక్ అసలు సర్వసాధారణంగా జస్ట్ BB8 అనే సీజన్ అట్రఫ్లాప్ అయిపోతుంది కాబట్టి కమెడియన్స్ పంపించి కొంచెం ఊపు అందించాలి అని చెప్పి తీసుకెళ్లి, అది కూడా అవినాష్ లాంటి పర్సన్ కామెడీకి రోహిణి లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి తీసుకొచ్చిన ఒక సాధారణమైన రోహిణి సీజన్ 3లో ఎంత కామ్ గా వచ్చి అసలు ఏమీ లేకుండా అంటే విష్ణుప్రియ అనింది కదా, అప్పుడు ఏం చేసి అప్పుడు కూడా ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు అనింది కదా, అప్పుడు ఏమీ లేదు అన్నది ఓకే ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఏం లేదు అన్నది 100% రాంగ్. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి తన ప్రయత్నం తన ప్రతిదీ చేస్తూనే ఉంది. తన పర్సనాలిటీని పక్కన పెట్టేసి తను ఎవరైనా ఏదైనా సరే దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని ప్రతి విషయంలో కూడా తన ఆట తన స్టాంప్ చూపిస్తూనే ఉంది. ఇప్పుడు ద లాస్ట్ మెగా చీఫ్ జరుగుతున్న ప్రతి టాస్క్ లో కూడా తన స్టాంప్ చూపిస్తూనే వచ్చింది, ఆడుతూనే వచ్చింది, బ్రహ్మాండంగా ఆడింది, వండర్ఫుల్ గా ఆడింది. షీ డిజర్వ్స్ ఇట్. సో మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.